తుంగభద్ర ప్రాజెక్టు నుంచి నీరు వృధాగా పోతోంది. శనివారం రాత్రి తుంగభద్ర 19వ గేటు కొట్టుపోవడంతో అప్పటి నుంచి డ్యామ్ నీరంతా కూడా సముద్ర పాలవుతోంది. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు ఇప్పటికే నిండిపోవడంతో వృధాగా వస్తున్న నీరు అంతా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో సాగు, తాగు నీటి కష్టాలు తప్పేలా లేవు. తుంగభద్ర ప్రాజెక్టుకు కొత్త గేట్ వేయాలంటే 61 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. తుంగభద్ర గేట్ కొట్టుకుపోవడం రాయలసీమ, ఉమ్మడి మహబూబ్నగర్, ఉత్తర కర్ణాటకపై తీవ్ర ప్రభావమే చూపనుంది. గేటు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. తుంగభద్ర ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. తుంగభద్ర బోర్డు అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతోంది. ఎందుకంటే సీజన్ ప్రారంభంలో డ్యాముకు సంబంధించి ఎట్లాంటి లోటుపాట్లు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చినా లేకపోతే కెపాసిటీకి మించి వరద నీరు వచ్చినా ఏం చేయాలని దానిపైన ముందుగానే వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇట్లాంటి మినిమం పనులు చేయకపోవడం వల్ల కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్టులోని 19వ గేటు విరిగిపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే శనివారం రాత్రి సరిగ్గా 11:30 గంటల ప్రాంతంలో 19వ గేటు విరిగిపడడంతో ఇట్లా తుంగభద్ర ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వృధాగా నీరు నదిలో మీదుగా సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే తుంగభద్ర నుంచి వచ్చే వాటర్ నేరుగా శ్రీశైలం, ఆ తర్వాత నాగార్జున సాగర్, అక్కడి నుంచి పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ దాకా వెళ్తుంది. అయితే ఈ ప్రాజెక్టులన్నీ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండుకుండలా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ తుంగభద్ర నుంచి వెళ్తున్న వాటర్ మొత్తం వృధాగా సముద్రంకి వెళ్తున్న పరిస్థితి అయితే చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు విజువల్స్లో కూడా దాదాపుగా 2.5 లక్షల క్యూసెక్కుల దాకా అవుట్ఫ్లో వదులుతున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. పైనుంచి ఎగువ ప్రాంతం నుంచి 1,00,000 క్యూసెక్కుల నీరు తుంగభద్ర డ్యాముకు చేరుకుంటుంది. అయితే 19వ గేటు ఒకసారిగా విరిగిపడిన నేపథ్యంలో దాదాపుగా మిగతా డ్యామ్ సేఫ్టీకి, అదేవిధంగా డ్యామ్ సురక్షితంగా ఉండేందుకు మిగతా ఆ గేట్లు కూడా ఎత్తిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ దాదాపుగా 33 గేట్లకు గాను 28, 29 గేట్ల దాకా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడొచ్చు మన విజువల్స్లో కూడా కర్ణాటక రాష్ట్రంలోని తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ఇక్కడ పూర్తి స్థాయిలో అంటే ఇప్పుడు 19వ గేటు విరిగి గల్లంతు కావడంతో అక్కడి నుంచి భారీ స్థాయిలో నీరు వృధాగా వెళ్తుంది. అయితే ఈ గేట్ను రెక్టిఫై చేయాలంటే ఖచ్చితంగా డ్యామ్లో సగానికి సగం నీటిని తగ్గించాల్సి ఉంటుంది. దాదాపుగా 61 టీఎంసీలను ఖాళీ చేసిన తర్వాతే మరమ్మతులు చేసే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయని ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు పేర్కొంటున్నారు. ఆ ఖరీఫ్కి నీళ్లు ఏ విధంగా సరఫరా చేస్తారు, ఎంత ఆయకట్టుకి నీరు సరఫరా చేస్తారో దానిపైన పూర్తి స్థాయిలో ఒక భయాందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఖరీఫ్కి నీటిని సరఫరా చేస్తాం కానీ రబీకి మాత్రం కొంత నీటి కొరత ఉండే అవకాశాలు ఉంటాయని చాలా స్పష్టంగా ఇక్కడ అధికార యంత్రాంగం అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది తుంగభద్ర ప్రాజెక్టు వద్ద తాజా పరిస్థితికి సంబంధించిన వివరాలు. వీడియో శ్రీనివాస్ వచ్చి శివారెడ్డి, సాక్షి న్యూస్, తుంగభద్ర ప్రాజెక్టు నుంచి.